హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం డ్రైవ్ వచ్చి అసెంబ్లీ సైడ్ మనం స్టేషన్ రోడ్ తీసుకుంటాము. ఎందుకంటే ఆ స్టేషన్ కూడా కూలగొడుతున్నారంట, డెమాలిషన్ చేస్తున్నారంట న్యూ స్టేషన్ చేయడానికి. మరి మనం ఎన్ని సంవత్సరాలు సికింద్రాబాద్ స్టేషన్ ఏ రూపంలో చూసినామో అది మరి అవపడకుండా పోతున్నదంట. చూద్దాం, అలాగే చూసుకుంటూ మనం ఏదంటే మన ఆర్టీసీ ఎక్స్ రోడ్ నుంచి అన్న పోతాం. దాని ముందర నుంచి ఇంకేమైనా ట్రాఫిక్ అది ఉంటే తక్కువ ఉంటే ఆ రోడ్డు తీసుకుంటాం. ట్రాఫిక్ ఎక్కడ తక్కువ ఉంటే ఆ రోడ్డు తీసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి ట్రాఫిక్ అయితే బంపర్ టు బంపర్ అంటే ఉన్నది. మళ్ళీ మనం స్టేషన్ రోడ్ పోతున్నాం కాబట్టి మనకు మంచి ట్రాఫికే ఉంటుంది. అయినా పర్లేదు, ఈ రూట్ అంతా మీకు అలా చూపెట్టాలని తీసుకెళ్తున్నాను. చూద్దాం ఎలా ఉన్నారో. దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుంటాం ఫ్రెండ్స్. స్టేషన్ రోడ్ చాలా ఆటోలు, ప్యాసింజర్ ఆటోలు, ఆర్టీసీ బస్సులు ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. వీటన్నిటిని మనం చూసుకుంటూ డ్రైవ్ చేయాలి. ఇది కొత్తగా వచ్చింది ఫుడ్ కోర్ట్, చూడాలి సార్. స్టేషన్ రోడ్ అయితే పోతున్నాము. మనం ఈ పిల్లర్స్ని పట్టుకున్నాం అనుకో, ఎవరిని అడగనవసరం లేదు. మెట్రో పిల్లర్ డైరెక్ట్ స్టేషన్ తీసుకుపోతారు. ఓకే, పరిశాన్ కావాల్సిన అవసరం లేదు. ఏమంటారు ఫ్రెండ్స్? పిల్లర్స్ వచ్చి చాలా రోడ్కి అవన్నీ తెచ్చినాయి. చూడండి ఎట్లా పిల్లర్స్. ఇదే స్టేషన్లో ఫ్రెండ్స్. ఇందులో మనం ఇవన్నీ చూసుకుంటూ పోవాలి. చూడండి ఎట్లుందో స్టేషన్ రోడ్. మంచి బస్సులు, ట్రాఫిక్, పికప్ వ్యాన్ ఇవన్నీ చూశారు కదా. స్టేషన్ రోడ్ ఎంత వైడ్ అయింది, నీట్గా అయింది. ఇంకా బస్సులు చాలా ఉంటాయి. ట్రాఫిక్, వాకర్స్ ఉంటారు, అన్నీ చూస్తున్నాయి. స్టేషన్ అవపడతలేదు, గాయబ్ అయిపోయింది స్టేషన్ అంతా. స్టేషన్ అన్నీ గాయబ్ అయిపోయింది. మొత్తం గాయబ్ అయిపోయింది స్టేషన్. స్టేషన్ మొత్తం గాయబ్ అయిపోయింది. ఎంత అది ఉండనో చూడండి, అక్కడి నుంచి అవపడుతుంది స్టేషన్. లాస్ట్ చూసుడు ఇదే మనది స్టేషన్. ఇదే లాస్ట్ చూసుడు మన స్టేషన్. జామ్ అయిపోయింది మొత్తం. స్టేషన్ రోడ్లో మనకి కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. ఈ ట్రాఫిక్ని చూసుకుంటూ పోవాలి.
ఎందుకంటే మనకు ఈ స్టేషన్ అంటేనే ఇగో స్టేషన్ రోడ్ అంటేనే ఇలా ఉంటుంది. స్టేషన్ రోడ్డు ఇది ఎదురు వస్తుంది, ఎదురు వ్యాన్. ఫ్రెండ్స్ ఇదంతా మెట్రో పోతుంది పైనుంచి. మనం కరెక్టే తీసుకున్నాము రూటు, ఎందుకంటే ఈ రూటు కొంచెం క్రౌడ్గా ఉంటుంది. చూడండి గజిబిజి గందరగోళం. కూడా అంతా ఆగమాగం ఉంటుంది ట్రాఫిక్. అటు చూడు ఎట్లా ఎదురొచ్చింది చూసినా కదా, అట్లే ఉంటుంది ఇలా ట్రాఫిక్. మనమే చూసుకొని పోవాలండి, ఎందుకంటే వీళ్ళంతా డిస్ట్రిక్ట్ నుంచి వస్తుంటారు, కొంచెం ట్రాఫిక్ రూల్స్ కష్టంగా ఉంటుంది వాళ్ళకి. అందుకని మనం అందరినీ వాకర్స్ని అందరినీ చూసుకుంటూ వెళ్ళాలి. మనకు సిగ్నల్ పడ్డది, పోతున్నాం. వచ్చేసినాము. ఈ పద్మరావు నగర్ నుంచి మనం షార్ట్ కట్ తీసుకుంటున్నాము, ఆ నుంచి వెళ్ళిపోతాం. మనం ఇది టర్నల్ లాగా వేయండి, బ్రిడ్జి కింద నుంచి పోతున్నాం. టర్నల్ లాగా అవపడ్డది. ఈ పెద్ద చౌరస్తా, ఈ చౌరస్తాలో మాత్రం అంతా గజిబిజి గందరగోళమే. చూడండి వీడు ఎట్టెత్తాండు, మనకు టక్కరికి వస్తుందా ఏందో అర్థమవుతుంది. కృష్ణాగరం అంటే చూడండి, మనం గజిబిజి గందరగోళం అంటే ఇదే టాపిక్. ఎవరికి వారే యమునా తీరు, పెద్ద సర్కిల్. ఈ సర్కిల్లో చూశారు కదా గజిబిజి గందరగోళం, గజిబిజి గందరగోళం. అన్నగారు ఇష్టం అయినా కూడా మధ్యలో ఇష్టపోతుంది పాపం. చిన్నపిల్లలు వేసుకొని వస్తుంది, దాడి పెట్టుకొని చిన్నపిల్లలు వేసుకొని బాగా వస్తున్నారు. ఏందో చూశారు కదా ఫ్రెండ్, ఎట్లుంది ఆ సర్కిల్ నిండా. పరేషాన్ ఉన్నది సర్కిల్ అంట. లెఫ్ట్ రైట్ సిగ్నల్స్ లేవు, సిగ్నల్స్ ఉన్న పాటించేది అలా ఉంది ఫ్రెండ్స్. మనం ముందుకు పోతున్నాం ఫ్రెండ్స్. అలా కొంచెం ట్రాఫిక్ కూడా సరే అట్లాగే ఉన్నాయి, ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉంది. అందుకని మనం ఫస్ట్ సిగ్నల్ రాగానే మరి ట్రాఫిక్ అయితే ఉంటుంది. మనం ఈ మెట్రో పెట్టుకున్నాం మనకు ఒక్కోటికి పోతుంది డైరెక్ట్, ఈ పిల్లర్స్ పట్టుకొని పోతుంది. బడిచోడి కోటి ఈ రూట్ అన్నమాట. రామ్కోట్, సుల్తాన్ బజార్, బస్ పిల్లర్ని పట్టుకోవాలి అంతే, ఎవరిని అడగలొద్దు, సీదా అక్కడ తీసుకోవాలి.
భలే ఉంది ఫ్రెండ్స్. ఇవాళ మంచి మూమెంట్, అంటే మార్నింగ్ ఎట్లుంటుంది ఫ్రెండ్స్, ఎనర్జీ, ఫుల్ ఎనర్జీలో ఉన్నాం. మంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయ్యింది, జ్యూస్ కప్ లాగిచ్చాము, పట్టేసాం జ్యూస్, మంచి ఎనర్జీ ఉన్నాయి. సాయంత్రం అంటే మధ్యాహ్నం రాగానే, లైఫ్ టైం రాగానే జీరో అయిపోతుంది మొత్తం. ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, ఎనర్జీ అంతా డౌన్ అయిపోతుంది. ఎప్పుడు పోతామా, ఇంటికి లంచ్ చేసుకుంటామా, గంట పడుకుంటామా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ట్రాఫిక్లో టైర్డ్ అయిపోతాము. స్మోక్ మెయిన్ ఏంటంటే ఈ స్మోక్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, స్మోక్, ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నిటిని తట్టుకొని మనం సిటీలో ట్రావెలింగ్ అంటే అంత ఈజీగా లంగ్స్ టఫ్ అనిపోతాయి. నేనేమంటుండంటే సిటీలో ట్రావెల్ చేసి మార్కెటింగ్లో ఫీల్డ్లో ఇదంతా వీక్లీ వన్స్ ఒకసారి బయటికి పోవాలి. మంచి ఫారెస్ట్ ఏరియాలో గ్రీనరీ కనబడితే లంగ్స్ కొంచెం మంచి ఫ్రెష్ ఎయిర్ దొరుకుతుంది. స్టూడెంట్ ప్లేస్ గాంధీ హాస్పిటల్ ట్యాంక్ రన్ చేస్తాం, ట్యాంక్ గాంధీ హాస్పిటల్స్ ఇంట్రెస్ట్. మనము ఎక్కడి నుంచి పోతామా, అన్నది అర్థమవుతలేదు. ఇక్కడి నుంచి కూడా తీసుకోవాల్సి, మనం ఇక్కడి నుంచి తీసుకుంటేనే బాగుంటుంది అసలు. సరే మనం ముందు నుంచి తీసుకుంటాం. ముందు నుంచి మనకు ముందు పోయి రైట్కి తీసుకోవాలి, యూటర్న్ తీసుకుంటే వెళ్ళిపోవచ్చు. పక్కగా ఉన్నాక గాంధీ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్లో గాంధీ హాస్పిటల్ ఇక్కడ నుంచి మనము దుబాయ్ రైడ్ తీసుకుంటాం. షార్ట్ కట్ ఇలాంటి అంతా కూడా ఓటర్ మళ్ళీ ఎక్కువ ట్రాఫిక్ అని అనిపిస్తుంది. సరే స్ట్రేట్ వెళ్ళిపోదాం. మనం స్ట్రేట్ వెళ్ళిపోయి రైట్ కానీ మనం ఇట్లా కూడా చేయవచ్చు ఫ్రెండ్స్. ఈ రూట్లో హిమాయత్ నగర్ నుంచి కూడా రైడ్ తీసుకోవచ్చు, ఒకటే రూట్. హిమాయత్ నగర్ తీసుకున్నాం అనుకో, ఒకటే రూట్. ఆ రూట్లో ఇక మనం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఎందుకు ఇవన్నీ షార్ట్ కట్ అని మళ్ళీ టైం వేస్ట్ ఎందుకు చేసుకున్నాం ఏమంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇదంటే రోడ్డు. కొంచెం నేల ఉంటుంది రోడ్డు. రూట్ అంతా గుంతలు అంటే గట్టి షేకింగ్ అవుతుంది. ఎందుకైతుంది అంటే గుంతలు ఎక్కువ ఉంటాయి. అదే అబ్బా గుంతలు ఎక్కువ ఉన్నాయి. ఈ రూట్ అంతా ఎందుకో మెయిన్ రోడ్ కానీ గుంతలు ఎక్కువ ఉన్నాయి. గజ్బిజ్ గందరగోళం. వచ్చేసి రైట్ తీసుకుంటే మనకు
RTX రోడ్ నుంచి రైట్ తీసుకుంటాం. దానికి ఫ్లేవర్ ఎక్కడ మనకి ముందు నుంచి షార్ట్ కట్ తీసుకుంటాం. ఫ్రెండ్స్, మరి ఈ వీడియో చాలా లాంగ్ అయిపోయింది. ఈరోజు డ్రైవ్ ఇక్కడనే క్లోజ్ చేసేస్తాం ఫ్రెండ్స్. మరొక డ్రైవ్లో మళ్ళీ కలుసుకుంటాం. అంతవరకు బాయ్. చూడండి ఫ్రెండ్స్ ఎట్లున్నారో. కొంచెం దూరం పోయినాక 16 వరకు క్లోజ్ చేసేద్దాం.